హాయ్ అండి. వంకాయ బఠానీ కర్రీ లాగే వంకాయ శనగపప్పు కర్రీ కూడా చాలా బావుంటుంది. ఈరోజైతే వంకాయ శనగపప్పు కర్రీ అయితే చేస్తున్నాను. నేను శనగపప్పునైతే ముందు రోజు నైట్ అంతా నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి 3, ఎండుమిర్చి ఒక 3, కొంచెం కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవంతా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక 2-3 నిమిషాలు అయితే టమాటాలు మగ్గించుకోవాలి. ఇంకా టమాటాలు మగ్గిపోయిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పుని కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి. టమాటాల్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఈ వంకాయలకి శనగపప్పు సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే ఇదంతా మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత అయితే శనగపప్పు వంకాయలు అయితే ఇలా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడైతే పసుపు కారం వేసుకొని కొంచెం మొత్తం ఒకసారి కలుపుకొని మన దీని గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకొని మళ్ళీ కర్రీ అంతా కలుపుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికిస్తే సరిపోతుంది. ఆల్రెడీ టమాటాలు, వంకాయలు ఇవన్నీ మగ్గిపోయాయి కాబట్టి ఇవంతా వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే ఇలా దగ్గరగా అయిపోతే రెడీ అయిపోయింది. వంకాయ శనగపప్పు కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. చాలా బాగుంది కూడా. ఇంక శనగపప్పుని అయితే ముందు రోజు నానబెట్టుకున్న టైం లేకపోతే ఒక 2-3 గంటలు నానబెట్టుకున్నాక ఉడికించి కూడా వేసుకోవచ్చు. వంకాయ శనగపప్పు కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.